స్మార్ట్ మీటర్ల పైన ప్రజాగ్రహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కంటి తుడుపు చర్య, మొక్కుబడి చర్య తప్పించి మరేం కాదు. ఏమంటున్నారు ఆయన? ప్రజల ఇష్టం లేకుండా వాళ్ళ నెత్తిని రుద్దొద్దు అంటారు. మరి ప్రజలకి అట్లాంటప్పుడు అసలు ప్రభుత్వమే ఆపేయాలి కదా. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా మా ఇంటికి వచ్చి మీరు స్మార్ట్ మీటర్ బిగించండి అయ్యా, మా మీటర్ తీసేయండి అని ఎవడన్నా అడిగాడా? ఇక్కడ ఏమంటున్నారు ఆయనే? రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోము అంటున్నారు. ఇదివరకు రైతులకు గనక స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు పిలిపించారు కాబట్టి ఆ పదాన్ని దృష్టిలో పెట్టుకుని. అంటే ఏంటి? రైతుల విషయంలో దగా చేస్తుందనినే కదా. మరి రైతుల విషయంలో దగా చేస్తుంది కానీ పారిశ్రామికవేత్తల విషయంలో దగా చేయదు, వ్యాపారుల విషయంలో దగా చేయదని ఏమైనా ఉందా దాంట్లో? ఆ మీటర్లో ఏమన్నట్టు రాసి ఉంటుందా? రైతు అయితే కనుక ఒరిజినల్ రేట్ వేద్దాం, ఇండస్ట్రియలిస్టును నువ్వు వ్యాపారవేత్తకైతే కనుక ఒరిజినల్ రేటు కాదు ఎట్ట వసూలు చేసినా పర్లేదని ఏమైనా ఉంటుందా దాంట్లో? మరి వీళ్ళేం పుణ్యం చేశారు, వాళ్ళేం పాపం చేశారు? అంటే రైతులేం పుణ్యం చేశారు, వీళ్ళేం పాపం చేశారు? అట్లాగే అపార్ట్మెంట్లకి ఈ కమర్షియల్ పేరుతో రుద్దేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో అట్లాగా గ్రూప్ హౌస్లకి ఇట్లాగా రుద్దుతూ ఉన్నారు. చివరికి పబ్లిక్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కదా. నీకు స్మార్ట్ మీటర్లు వద్దంటే ఆపేయండి, అదానీల పేరు చెప్పి, లేకపోతే కనుక ఇంకోళ్ళ పేరు చెప్పి, లేదా అడిగితేనే ఇస్తాము, అడిగితే నువ్వు పెట్టు, అక్కడ గవర్నమెంట్ ఆఫీసులో పెట్టు బోర్డు, మీకు కావాలంటేనే ఇస్తాం లేకపోతే మీటర్ వద్దమ్మా అని చెప్పేసి. ఎవడండి మార్పించుకోవాలి అనుకున్నది మీటరు? ఎవరికేం పని? ఇది కదా ఆలోచించాల్సింది.